విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు 11 అలంకరణలతో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి 10 అలంకారాలుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25న కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది అమ్మవారికి 11 అలంకారాలకు గల కారణాలు, శరన్నవరాత్రి ఉత్సవాల విశేషాలపై ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాండల్యతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2025 విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి అమ్మవారు 11 అలంకరణలతోని 11 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈసారి ఉత్సవాల ప్రత్యేకత 11 అలంకరణలతోని అమ్మవారు భక్తులకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని దర్శనం ఇవ్వడానికి ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు, ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఏడాది మనం 10 అలంకరణలతోనే అమ్మవారు దర్శనం చూస్తున్నాము, అలంకరణ చూస్తున్నాం. ఈసారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు 11 అలంకరణలతోని భక్తులకు దర్శనం ఇవ్వటం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జయ దుర్గా భవాని. ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, ప్రత్యేక పూజలతోటి ఈ దేవాలయం అత్యంత వైభవపేతంగా ఈవో శ్రీనా నాయక్ గారు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ దేవాలయంలో మనకి 2016లో ఇలాగే 11 రోజులు మనకి దేవీ నవరాత్రులు వచ్చింది. అప్పుడు అమ్మవారిని కాత్యాయని దేవిగా కూడా అలంకారం చేయడం జరిగింది. అంతకుముందు 1980లో మనకి 11 రోజులు రావడంతో అప్పుడు సాత్వికాదేవి అనే అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది. సహజంగా మనకి తిథులు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఈసారి మనకి ఈ తిథి ఎక్కువగా రావడంతో ఒకరోజు మనకి అమ్మవారి నవరాత్రులు 11 రోజులు పెరిగినాయి. ప్రతినిత్యం కూడా అమ్మవారిని ప్రత్యేకమైన దర్శనంతో భక్తులు దర్శించుకుంటారు. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజును 22వ తారీఖున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారికి స్నపనాది అభిషేకాలు గావించి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి యొక్క కలశ స్థాపన ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి శతచండీ యాగం ప్రారంభమవుతుంది. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, అలాగే శ్రీచక్ర నవావరణార్చన, షోడశి మహామంత్ర జపాలు, వేద మంత్రాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజున అందరినీ బాలను ప్రత్యేకంగా ఆకర్షించేటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారంలో అమ్మవారు బాల రూపంలో భక్తులకి దర్శనం ఇస్తారు. ఈ రోజున ఎవరైతే ఈ బాల అమ్మవారిని దర్శించుకుంటారో, ప్రత్యేకించి బాలలకి ఈ అమ్మవారి యొక్క చాలా విశేషమైంది. బాలారిష్ట దోషాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. అందరికీ కూడా ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శుభ అనుగ్రహం కలుగుతుంది. జయ దుర్గా భవాని. అంటే తిథుల హెచ్చుతగ్గుల వల్ల అమ్మవారి అవతారానికి సంబంధించి ఎక్కువగా అవ్వటం జరిగింది. అంటే ప్రధానంగా ఆ రోజు ఏదైతే ఉందో మీరు చెప్పినట్లుగా కాత్యాయని అమ్మవారి దర్శనం రోజు ఎలాంటి అలంకరణ ఉంటుందో, అమ్మవారి నైవేద్యం కావచ్చు, పూజాది కార్యక్రమాలు ఎలా ఉంటాయి? దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఈరోజు రెండో రోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. మనం ఎవరినైతే విశేషంగా అనుష్ఠిస్తామో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున ప్రత్యేకంగా గాయత్రి మహామంత్రాన్ని జపించి అమ్మవారికి దారపోస్తారు. అటువంటి గాయత్రి అమ్మవారిని రెండో రోజున దర్శించుకుంటాం. దేవీ నవరాత్రుల్లో విశేషమైనటువంటి రోజు ఈ గాయత్రి అమ్మవారి అలంకారం. అలాగే దేవీ నవరాత్రుల్లో మనం ప్రత్యేకంగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడా ఎన్నో అలంకారాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మనకి ఒకరోజు ఎక్కువ రావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా కాత్యాయని దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ కాత్యాయని దేవిని ఎవరైతే దర్శించుకుంటారో, అలాగే ఈ అమ్మవారికి విశిష్టత కూడా ఉంది. ఈ కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని కూడా స్త్రీలు పాటిస్తారు. వారికి ఎటువంటి అపయోగం లేకుండా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈ అమ్మవారిని కాత్యాయని దేవిని దర్శించుకోవడం, కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని చేయడం కూడా జరుగుతుంది.
అటువంటి ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి శుభం కలిగి, అలాగే ఈ సంవత్సరం మనకి ఒకరోజు ఎక్స్ట్రా రావటం, ఈ తిథులు ఎప్పుడైతే మనకి హెచ్చుతగ్గులు వస్తాయో వాటిలో భాగంగా ఒకరోజు ఎక్కువ వచ్చింది ఈసారి. కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు, అమ్మవారిని పూజించే వాళ్ళు అందరూ కూడా 11 రోజులు మొదటి రోజు ఎవరైతే దర్శించుకుంటారో 11 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని ఇంట్లో కలశం పెట్టుకున్నా కూడా 2వ తారీఖునే కలశ ఉద్వాసన చేయాలి. అదే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా 2వ రోజున గాయత్రీదేవిగా, అలాగే అమ్మవారిని 3వ రోజున అన్నపూర్ణాదేవిగా దర్శించుకుంటారు దేవీ నవరాత్రుల్లో. 4వ రోజున మనకి ఎక్కువగా వచ్చినటువంటి రోజు అది కాత్యాయని దేవిగా 4వ రోజున అమ్మవారిని దర్శించుకోవచ్చు. 5వ రోజున శుక్రవారం రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా, దుర్గా భవానీ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనం ఈ రోజున మహాలక్ష్మీదేవిని అలంకరించుకోవటం. అలాగే 6వ రోజున అమ్మవారిని విశేషంగా లలితా త్రిపుర సుందరి దేవిగా, 7వ రోజు అయినటువంటి మూలా నక్షత్రం ఇది మనకి చాలా విశేషమైనటువంటిది. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని ప్రత్యేకంగా సరస్వతీదేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఇక్కడ ఉద్భవించిందని చెప్పి మనకి ఇక్కడ ప్రామాణికం ఉంది. అలాగే సరస్వతి అమ్మవారిది కూడా మూలా నక్షత్రం అవడం చేత ఆ రోజున సరస్వతి అమ్మవారిని అలంకరణ చేసి ఆ అమ్మవారి యొక్క శుభ అనుగ్రహంతో మనం శుభంగా ఉండాలని, అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా విద్యాభ్యాసం చేయడం అనేది ఈరోజే జరుగుతుంది. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అందరికీ కూడా, ఎందుకంటే దరిదాపుకి ఈ రోజున లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పిస్తారు. అమ్మవారికి ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందుకొని ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని వారు అమ్మవారికి సారెని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క శుభ ఆశీస్సులు కలిగి విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి శుభ ఆశీస్సులు పొందుతారు. ఇవాళ లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి మహాచండీ దేవిగా కూడా అలంకరణ చేయడం జరుగుతుంది. మహాచండీని అలంకరించి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు భక్తులకి అందజేయడం జరుగుతుంది. అలాగే దుర్గాష్టమి 8వ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా దర్శించుకోవడం జరుగుతుంది. దుర్గమాసుడు నేడు రాక్షసును సంహరించి అమ్మవారి దుర్గాదేవిగా వెలిసిందని చెప్పి మనకి ప్రామాణికం ఉంది. అలాంటి దుర్గా అమ్మవారిని వాళ్ళు దర్శించుకొని శత్రు బాధలు పోగొట్టుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కలగాలని భక్తులంతా కోరుకుంటారు. అటువంటి దుర్గాష్టమి రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నివేదనలు, అమ్మవారికి ప్రత్యేకంగా చేసినటువంటి శతచండీ యాగంలో అమ్మవారికి విశేషంగా మాషచక్ర నివేదన అనేది ఉంటుంది. మాషచక్రాలంటే గారెళ్ళతోటి అమ్మవారికి ప్రత్యేకంగా దరిదాపు 1000 అంటే 1000 గారెలు అమ్మవారికి తయారు చేసి అమ్మవారికి నివేదనలో, అలాగే హోమంలో కూడా వీటితోటి హోమం చేయడం జరుగుతుంది. అలాగే మహర్నవమి 9వ రోజున మహర్నవమిగా 9వ రోజున ఎప్పుడైతే మహిషాసురమర్దిని దేవి అలంకారంలో అమ్మవారు ఉంటారు 9వ రోజున మహర్నవమిగా విశేషంగా అలంకరణ చేసి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తారు. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు అవి ఉంటాయి. అలాగే 9 రోజుల పాటు జరిగేటువంటి అమ్మవారికి నివేదనలు ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మవారికి సాయంత్రం 5 గంటల లోపు అంతా కూడా రాజభోగాలన్నీ కూడా నివేదనలుగా ఉంటాయి. అమ్మవారికి పంచభోగాలు, రాజభోగాలు, ప్రత్యేకంగా కేసరి, లడ్డు, అలాగే పాయసం, చక్రాన్నం, చిత్రాన్నం ఇటువంటి మహానివేదనలన్నీ కూడా అమ్మవారికి రాజభోగాలుగా నివేదన చేస్తారు. ప్రతి నిత్యం కూడా అమ్మవారు కూడా ఉపవాసం చేసి సాయంత్రం కూడా మాత్రమే అమ్మవారికి భోజనం అంటే మహానివేదన అంటారు దాన్ని. ఈ మహానివేదన సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి మహానివేదనగా చేస్తారు. ఈ 7 గంటల తర్వాత మహానివేదన అయిన తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా హారతులు, పంచహారతులు కార్యక్రమం ఉంటుంది. అలాగే 9వ రోజున మహర్నవమి అయిన తర్వాత 10వ రోజున ఈ యొక్క దీక్ష ముగుస్తుంది. అమ్మవారికి కలశ ఉద్వాసం జరుగుతుంది. ఈ రోజున ఈ విజయదశమి రోజున అందరికీ విజయం కలగాలని, అలాగే రాష్ట్రం, దేశం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ దశమి రోజున అమ్మవారికి జమ్మి కొట్టడం, అలాగే ఆయుధ పూజ లాంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఉంటాయి. ఈ రోజునే తెప్పోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి నగరోత్సవం ప్రతినిత్యం కూడా ఉంటుంది. ఈ రోజు మాత్రం విజయదశమి రోజున పోలీసు వారు ప్రత్యేకంగా అమ్మవారిని వారి ఇంటికి తీసుకెళ్ళి
అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని 10 రోజుల పాటు దీక్షగా చేసి ఈ విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. అందులో తెప్పోత్సవం అమ్మవారు 10 రోజుల పాటు అమ్మవారు ఎంతోమంది కొన్ని లక్షల మంది భక్తుల్ని అనుగ్రహించి ఆ అమ్మవారు కూడా నదీ సంచారం చేస్తారు. అదే ఈ తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఆ తెప్పోత్సవంలో అమ్మవారు అయ్యవారు అలాగా నగరోత్సవం గావించి తర్వాత తెప్పోత్సవంలో ఊరేగుతారు. ఈ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి ఈరోజు జమ్మి కొట్టడం అలాగే ఆయుధ పూజ లాంటి కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటారో అమ్మవారిని యొక్క ఆశీస్సులను పొందుతారో వాళ్ళందరికీ కూడా విజయం కలిగి సుభిక్షంగా ఉండి అమ్మవారికి శుభ ఆశీస్సులు ఉంటాయి. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ జై దుర్గా భవాని. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జై భవాని. థ్యాంక్ యూ గురుగారు. ఇది 2025 అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణలు. ప్రధానంగా ఈసారి తిథులు హెచ్చుతగ్గుల వల్ల 11 రోజుల వరకు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కాత్యాయని దేవి అలంకరణ ఈసారి అదనంగా అమ్మవారు దర్శనంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రతిరోజు అలంకరణ, ప్రతిరోజు అమ్మవారి నైవేద్యం